శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కేతు గ్రహం తన స్వనక్షత్రం అయినటువంటి ఈ యొక్క మకా నక్షత్రం మీద పయనం చెందటం వల్ల మార్చి 29, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు, అంటే రాబోయే 252 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 8 నెలల పాటుగా, 8.5 నెలల పాటుగా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఏ రెమెడీస్ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. మకా నక్షత్రం అనేది ఈ యొక్క సింహరాశి, అంటే రవి అధీనంలో ఉన్నటువంటి యొక్క సింహరాశిలో ఉంటుందండి. ఈ కాలంలో ఏంటంటే, ఇందాక చెప్పుకున్న కాలంలో కేతు మకా నక్షత్రం ద్వారా సంచరిస్తూ అత్యంత విరుద్ధమైన శక్తులను ప్రేరేపిస్తుంది. రాహుకేతు గ్రహాలు అవి గ్రహాల లేదు, ఛాయాగ్రహాలు అన్నమాట. సింహరాశి అనేది ఈ యొక్క రాజసింహాసనం మరియు పితృ పరంపర ద్వారా ఆధ్యాత్మిక ఉద్వికాసం అనే రెండు విభిన్నమైనటువంటి శక్తివంతమైన భావనను సూచించే రాశి. ఆ రాశిలో ఉండే నక్షత్రం అనేటువంటి ఒక మఖా నక్షత్రం అని చెప్పవచ్చండి. మరి దీనివల్ల ఏంటంటే వ్యక్తుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం, అధికారం అనే భావన మరియు జీవన దశ, వీటి మీద మంచి లోతైన ప్రభావం అయితే చూపించబోతుంది. ముఖ్యంగా ఏంటంటే అహంకార నివారణ మరియు నాది అనే మోసపు భావనను తొలగించడము ఈ యొక్క గోచారం, ఈ యొక్క సంచారం యొక్క ప్రాథమిక ఉద్దేశం అగా చెప్పబడుతూ ఉందండి. రాజసం లేదా నేనే అధిపతి అనే అహంభావాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అనేది ఈ యొక్క మఖా నక్షత్రం మీద కేతు వెళ్ళటం అనే గోచార సమయం. కేతు మనలో ఉన్న అధికారం, సొంతం, స్వామిత్వం అనే భ్రమను భగ్నం చేయడానికి వచ్చిందని భావించాలండి. అది ఉద్యోగమైనా కావచ్చు, రాజ్యమైనా కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, లేకుంటే ఈ శరీరమే కావచ్చు. కాబట్టి ఏదైనా సరే ఈ కాలంలో కలిగే కష్టాలు మన అధికారం పట్ల ఉన్న మమకారానికి దాదాపుగా సమానమైనటువంటివి అన్నమాట. ఎవరైనా సరే తమ స్థానం, పేరు ప్రఖ్యాతులు లేదా నియంత్రణ పట్ల మితి మీరిన ఆసక్తి ఉంచితే కనుక ఈ కాలము అనేది, ఈ 252 రోజుల కాలం వారిని బాగా ఒక ఫ్రైలాగా వేయించి పెడుతుంది అని చెప్పవచ్చు. అహంకారాన్ని విడిచిపెట్టి ఆసక్తితో కర్తవ్య బుద్ధితో జీవించేవారు తక్కువ బాధను అనుభవిస్తారు. అదర్వైజ్ చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఇది బాధ్యతల నుండి తప్పించుకోవాల్సిన సమయం కాదు, అవి పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన సమయంగా భావించాలి. కానీ నేనే అధిపతి అనే భావన లేకుండా వ్యక్తిత్వం, వృత్తి మరియు ఆదాయం వీటన్నిటిని కూడా సింహరాశి సూర్యుని అధీనంలో ఉండటం వల్ల ఈ కాలంలో మఖా నక్షత్రం సంచారం వలన అసలు నా మనసు ఏంటి, మనం ఎవరము, మన విలువ ఏంది అనే విషయాలను గట్టిగా ప్రశ్నిస్తుంది అని చెప్పవచ్చండి. మన వ్యక్తిత్వం పూర్తిగా బయట ఉన్నటువంటి పదవులు, హోదాలు లేదా సమాజ గుర్తింపుపై ఆధారపడి ఉంటే వాటిని కోల్పోవటం తీవ్రమైన భావనాత్మకమైన వేదనను కొంచెం కలిగించవచ్చు. ఉద్యోగ రంగంలో కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ పెద్ద మార్పు వస్తుందని ఈ యొక్క గోచారం సూచిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ ఆటోమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2030 నాటికి దాదాపుగా సగం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంత వేగంగా ఉండకపోవచ్చు ట్రెడిషనల్గా ఉండే ఉద్యోగస్తులు. 2040 నాటికి దాదాపుగా ట్రెడిషనల్ వేలో పాత పద్ధతిలో వెళ్ళేవారు 90 వరకు కూడా ఉద్యోగాన్ని కోల్పోయి దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ కాలంలో ఏంటంటే అనేక ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలండి. ఫ్రీలాన్సింగ్ కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, లేకుంటే ఇంటి ఆధారంగా చేసే కళారూపాలు కాబట్టి ఏవచ్చు, వీటి పనుల మీద కొంచెం దృష్టి పెట్టవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కేతువు కొంతమందిని తాము తక్కువగా చూసిన పనుల వైపు మళ్ళీ నడిపించే విధంగా చేస్తుంది, వినయం నేర్పిస్తుంది, మరియు ఏ నిజాయితీ పని కూడా చిన్నది కాదు అనే విధంగా మీకు ఒక మానసిక భావన క్రియేట్ చేస్తుందండి. రాహు అనే గ్రహము మొండెం పై భాగం అయితే కేతు మొండెం కింది భాగం, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి 11వ స్థానంలో కేతువు తన స్వనక్షత్రం అనేటువంటి మకా మీద పయనం చెందుతున్నారండి. తులారాశికి అధిపతి శుక్రుడు. మరి ఈ యొక్క చంద్రరాశి అయినటువంటి తులారాశి నుండి 11వ స్థానంలో కేతువు. మరి తులాలగ్నం కావచ్చు, తులారాశి వారు కావచ్చు, మనం గమనించుకుంటే 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది. 11వ స్థానం అంటే ఏంటయ్యా అంటే లాభాలు, అంటే గెయిన్స్, ఇన్కమ్, ఫ్రెండ్స్, నెట్వర్కింగ్, సోషల్ మీడియా, పెద్ద పెద్ద డిజైర్స్, కోరికలు. వీటి స్థానం మీద మకా నక్షత్రం మీద కేతు పయనం చెందుతూ ఉన్నారండి. 11వ స్థానం అంటేనే నెంబర్స్ కంటే క్వాలిటీ, గుంపు కంటే నిజమైన స్నేహం, ఇట్లాంటివి నేర్పించే గోచారంగా భావించాలండి. ఈ 252 రోజుల కాలం అంటే 29 మార్చి 2026 నుంచి డిసెంబర్ 5, 2026 మధ్యన కొంతమంది పాత ఫ్రెండ్స్, నెట్వర్క్స్ నుండి సహజంగానే దూరం అవుతారు. మీరు కూడా కొన్ని సర్కిల్స్, కొన్ని గ్రూప్స్ నుండి చూసి ఇక్కడ నా వైబ్రేషన్ లేదు అనిపించి బయటికి రావాలనుకుంటారండి.
ఇది తప్పైతే కాదు, ఇది ఒక కార్మిక్ ప్రూనింగ్ అంటారు. అంటే కార్మికంగా బయటకు వచ్చేతనం, మంచి కోసమే. ఇంకో వైపు ఏంటంటే అనుకున్న దారిలో కాకుండా అనూహ్య మార్గాల్లో కూడా మీకు అనుకోని లాభాలు కూడా రావచ్చు సడన్గా. సో అన్యూజువల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కము, పాత స్నేహితులు లేదా పాస్ట్ లైఫ్ కనెక్షన్ నుండి వచ్చిన ఆఫర్లు ఏవైనా ఉంటాయి. అదేవిధంగా స్పిరిచువల్గా కానీ లేదా సేవా భావం ద్వారా, సేవా వర్క్ ద్వారా ఇండైరెక్ట్గా లాభాలు కలుగుతాయండి. కేతువు మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ని కూడా డిజైన్ చేసి పెడుతుంది. ముందు మీకు ఏంటంటే నేను ఈ స్టేటస్, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవాలనిపిస్తే ఇప్పుడు నిజంగా నాకు అవసరమైంది ఏమిటి, సింపుల్, సస్టైనబుల్, సేవతో కూడినటువంటి లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది, అలాంటి ఆలోచన మొదలవుతుందండి. అంత ముందులాగా నేము, ఫేము ఇట్లాంటివి కాకుండా. మరి సూచన ఏంటంటే సోషల్ మీడియా డిటాక్స్, అంటే సోషల్ మీడియా నుంచి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు పక్కకు రావడం, ఫేక్ కనెక్షన్ నుంచి డిటాచ్ అవ్వడం ఈ కాలానికి ఇది బెస్ట్ సమయంగా భావించాలండి. నెట్వర్క్స్ ఎంచుకునేటప్పుడు ఇక్కడ నేను నిజమైన నన్నుగా ఉండగలుగుతుందని అడిగి మీరు చూసుకోండి, మీకు మీరుగా అడగండి, తెలుస్తుంది. రెమెడీ ఏంటయ్యా అంటే ఫ్రెండ్స్కి అవసరమైనప్పుడు ప్రాక్టికల్ సపోర్ట్ ఇవ్వండి, పబ్లిక్గా చూపించాల్సిన అవసరం లేదు. లాభాల కోసం కాదని తెలిసినా కూడా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవే మీ యొక్క 11వ భావానికి సంబంధించి ఏన్సెంట్రల్ బ్లెస్సింగ్స్గా భావించాలి. అవే స్ట్రాంగ్ అవుతాయి. పూర్వీకుల యొక్క ఆశీర్వాదంగా మనం భావిస్తే డెఫినెట్గా మీకు మంచి జరుగుతుందండి. పెద్దవారిని రెస్పెక్ట్ ఇవ్వడం, గవర్నమెంట్ బ్లెస్సింగ్ తీసుకోవడం మంచి ఫలితం చేస్తుంది. వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో కేతువు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. 10వ స్థానం అంటే ఏంటయ్యా అంటే కెరీర్, పబ్లిక్ ఇమేజ్, అధికార స్థానం, డ్యూటీ, వీటి మీదుగా ఆయన కేతు ప్రయాణం చేస్తున్నాడు స్వనక్షత్రం మీద. 10వ స్థానంలో కేతు అంటే ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్నను రోజు మీ ముందు ఉంచుతుందండి. ఈ కాలంలో ఏంటంటే ఈ 252 రోజుల కాలంలో పాత జాబు, పొజిషను, కంపెనీ పట్ల లోపల విసుగు, ఖాళీ ఎండి అనే భావం రావచ్చు. పదవి తగ్గిపోవటం, లేకపోతే రోల్ మారిపోవటం, అకస్మాత్తుగా రిజైన్ చేయాలనిపించుకోవటం అనిపిస్తుందండి మీకు, లేదా సంస్థ రీస్ట్రక్చర్ అవ్వడం కానీ జరగవచ్చు మీ యొక్క వృత్తి స్థానంలో. ఇది పనిష్మెంట్ కాదు, డైరెక్షన్ అంటే కరెక్షన్ అన్నమాట. ఇది మీరు కేవలం స్టేటస్, రిజిగ్నేషన్, శాలరీ కోసం చేస్తున్న పనుల్ని కేతువు స్లోగా విడదీయబోతుంది. దాని స్థానంలో ఇన్నోవేషన్, క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ, సర్వీస్ బేస్డ్ రిలేషన్షిప్ వంటి వాటి ఆల్టర్నేట్ దాడులను మీకు చూపిస్తుంది, కనబడతాయి కూడా అండి. మరి జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటి అంటే మీ యొక్క బాస్, అథారిటీ ఫిగర్స్, గవర్నమెంట్తో అన్నెసెసరీ ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి. రవి అంటే రాజు, గవర్నమెంట్ కాబట్టి, అందులో కేతు అంటే కేతు పని డిటాచ్మెంట్ కాబట్టి నన్ను గౌరవించడం లేదు అన్న హార్ట్ నుంచి ఇంపల్ డెసిషన్స్ తీసుకుంటే తర్వాత రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అనే భావన తగ్గించుకోవాలి. సూచన ఏంటయ్యానంటే కెరీర్ అంటే నిర్ణయాలు, కెరీర్ డెసిషన్స్లో ఓపిక, ఏదైనా ఒక బిగ్ ఇన్సిడెంట్స్ వల్ల వెంటనే డ్రాస్టిక్ రిజిగ్నేషన్ చేయడం లాంటివి అవాయిడ్ చేయండి. డోంట్ బీ ఎమోషనల్, బీ ప్రాక్టికల్. అసలు మీ ప్యాషన్ ఏంటో, ఫ్యూచర్లో ఏ ఫీల్డ్ ద్వారా ఇతరులకు ఎక్కువ ఈజ్ అవ్వగలరో ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి మీరు. అదేవిధంగా వర్క్ ప్లేస్లో హ్యూమిలిటీ ప్రాక్టీస్ చేయండి. చుట్టుపక్కల ఉన్న స్టాఫ్కి, జూనియర్స్కి జెన్యూన్ అప్రిషియేషన్ ఇస్తూ ఉండండి. వాళ్ళు అప్లై చేస్తుండండి, వారిని అప్లై చేయడం కాదు, వారు చేస్తున్న మంచి పని అప్లై చేయండి. మీ ప్రొఫెషన్కి సంబంధించిన జ్ఞానము, టూల్స్ కావచ్చు, లేదా సేవను అంటే ఫ్రీగా లేదా తక్కువ లాభం కోసం చేసే సందర్భాలు క్రియేట్ చేసుకోండి. ఇది కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు చేసే మంచి ఉపాయం, తక్కువకే ఎక్కువగా సర్వీస్ ఇవ్వటం. మరి ధనుసు రాశి వారికి సంబంధించి ధనుసు రాశికి అధిపతి గురుడు 9వ స్థానంలో ఈ యొక్క కేతు సంచారం మఖా నక్షత్రం మీద. 9వ స్థానం అంటే 9వ భావం అంటే గురువు, ధర్మము, ఉన్నత విద్య, యాత్రలు, భగవత్ తత్వం, వీటి మీదుగా మఖా నక్షత్రంలో సంచరిస్తుంది. ఇక 9వ స్థానంలో ఈ యొక్క కేతు ఉండటం అనేది డబల్ స్పిరిచువల్ ట్రిగ్గర్ అంటామండి. అంటే ఈ కాలంలో పాత గురువులు, గైడ్స్, లేదంటే స్పిరిచువల్ సిస్టమ్స్ పట్ల మీరు ప్రశ్నాత్మక దృష్టితో చూడవచ్చు. ఇది నిజమైన ధర్మమా లేక బ్లైండ్ బిలీఫా అని అనాలిసిస్ చేసుకుంటారు. కొంతమంది గురువులతో డిస్టెన్స్ రావచ్చు, కానీ ఇన్నర్ గురువుతో కనెక్షన్ బలపడుతుందండి. సో ఏదైనా ధార్మిక యాత్రలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు సందర్శన కావచ్చు, పితృక్షేత్రాలు, ఇవన్నీ కూడా మీ లైఫ్లో ఇంక్లూడ్ అయితే కనుక కేతువు ఏన్సెస్ట్రల్ బ్లెస్సింగ్స్ని మ్యాసివ్గా యాక్టివేట్ చేస్తుంది. పెద్దవాళ్ళ యొక్క దీవెనలు మీకు అందుతాయి. అలాగే హైయర్ స్టడీస్, రీసెర్చ్ కానీ, ఫిలాసఫీ, జ్యోతిష్యము, వేదాంతము వంటి సబ్జెక్టులో కూడా డీప్ ఇంట్రెస్ట్ కూడా మీకు డెవలప్ అవుతుందని చెప్పవచ్చు. ఇష్టం కలుగుతుంది. ఇది నిజమైన జ్ఞానాన్ని క్యాప్చర్ చేసుకునే
ఒక మంచి అవకాశంగా మీరు భావించాలండి మీ యొక్క ధనుసు రాశి వారు. రెమెడీస్ ఏంటయ్యా, సూచనలు ఏంటయ్యా ముఖ్యంగా అంటే గురువులను బ్లైండ్గా ఏదర్ ఐలేజ్ చేయడమో లేదా ఒక్కసారిగా కండెమ్ చేయటం కంటే కూడా బ్యాలెన్స్డ్ దృష్టితో చూడండి దయచేసి. మీ యొక్క ధర్మం ఏంటో, మీ లైఫ్ మిషన్ ఏంటో గురించి వాటి గురించి జర్నలింగ్ చేయండి, రాసుకుంటూ ఉండండి, మీకే తెలుస్తుంది. ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మరి పరిహారం ఏంటంటే గురువు యొక్క పాదసేవ, గురుదక్షిణ, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి సహాయం అందించడం, ఇవి మీ యొక్క 9వ స్థానానికి మీరు ఇచ్చే గిఫ్ట్గా భావించాలండి. రోజు కనీసం ఒక శ్లోకము, భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తు కావచ్చు చదవడం, వాటి అర్థం తెలుసుకోవడం మొదలు పెడుతూ ఉండండి. కేతు దీనికి చాలా సపోర్ట్ ఇస్తుందండి. అట్లీస్ట్ ఒక భగవద్గీత బుక్ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవడము, వీళ్ళప్పుడు చదువుతూ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా కాస్త ఫలితాలు మారవచ్చు. సో చెక్ యువర్ హోరోస్కోప్ ఆల్సో. మరి ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే కోర్సులో జాయిన్ అయిన తర్వాత డైలీ ఒక్కరోజు ఒక వీడియో వాచ్ చేస్తూ నేర్చుకుంటే కనుక ఒక 45 నిమిషాల సమయం కేటాయించండి మీకోసం అంటూ. 30 days తర్వాత డెఫినెట్గా సో మీ యొక్క గోచారము, మీ యొక్క జాతకం చెక్ చేసుకునే విధంగా మీరు తయారవుతారండి. దట్ మచ్ వీ కెన్ గివ్ యూ ద గ్యారంటీ. సో చాలామంది మీలాగే జాయిన్ అయ్యి నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఒక కోర్స్ లింక్ అని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి జ్యోతిష వీడియోల కోసం, మాస పదాల కోసం ఈ యొక్క మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.